ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో వచ్చేసరికి మినీ ఐపీఎల్ అంటే ఇంట్లో ప్రీమియర్ లీగ్ ఒకటే మ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు 2 టీములు చేస్తాను. 2 టీములు చేసినాక 2 టీంలకు మ్యాచ్ ఉంటుంది. ఎవరు విన్ అయితే వాళ్ళకి ప్రైజ్ కూడా ఉంటుంది. సో టీంలు ఎలా చేస్తామంటే మేము కొన్ని చిట్టీలలో 1, 2 అని నెంబర్లు వేసేసినాం. సో 1 నెంబర్ వచ్చిన వాళ్ళందరూ ఒకవైపు, 2 నెంబర్ వచ్చిన వాళ్ళందరూ ఒకవైపు. ప్రతి ఒక్కరు చిట్టి తీసి మీకు చూపించి 1 సైడ్ 2 సైడ్ నిలబడతారు. సో ఫస్ట్ ఎవరు వస్తారు? కన్నయ్య పోతారు. కన్నయ్య పోతారు. కన్నయ్య కష్టపడి ఇస్తుంది వేస్తూ. ఫ్రెండ్స్ ఏమొచ్చిందంటే కన్నయ్యకు ఇక 1 నెంబర్ వచ్చింది. సో 1 నెంబర్ ఈ పక్క నిలవాడు, ఇటు నెక్స్ట్ కన్నయ్య కడువు వచ్చింది. 2 నెంబర్ ఇటు నెక్స్ట్ తీరు. సో ఈయనకి ఏమొచ్చింది ఇద్దాం. 1 వచ్చింది చెర్రకి. చూడండి ఫ్రెండ్స్ 1 పక్క ఓకే తీ 2 ఒకటి తీసుకో. ఏదైనా ఒకటి ఫ్రెండ్స్ బిట్టుకు 2 వచ్చింది. లైవ్ కుదరట్లేదు. నెక్స్ట్ 2 ఇద్దరిట్లన్నా ఓళ్ళు ఎటు వదిలేద్దాం. కన్నయ్య చిన్నగా ఒకే వేస్తారు, వేరకే వేస్తారు. చిన్న తీ సన్ని 2 సన్ని 2 చిన్న కన్నయ్య 1. ఇక ఫ్రెండ్స్ చూడండి వీళ్ళు బాగా పెద్దగా ఉన్నారట. వీళ్ళందరూ ఒక సైడు, వీళ్ళందరూ చిన్న చిన్న ఒకటే సైజు ఉన్నారు. సైజు కాయలు లెక్క వీళ్ళందరూ ఒక సైడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఎన్ని ఓవర్లు పెట్టుకుందాం రేపు ఫ్రెండ్స్? మాక్సిమం పల్లెటూరులో అందరూ 6 ఓవర్లు ఆడతారు, 6, 8 అట్లా. సో మేమైతే 6 ఓవర్లు పెడుతున్నాం. సో టాస్ అయితే వేస్తున్నా. ఎవరు తీసుకుంటారు? సో టైల్స్ కోరుకున్నాడు. సో టైల్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో చెప్పు బ్యాటింగ్ బౌలింగ్? సో కన్నయ్య టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఎన్ని ఓవర్లు ఆల్అౌట్ చేస్తారు? 2 ఓవర్స్ అట. ఎంత కొడతారు? 30-40 అట. ఈరోజు రూల్స్ తెలిసే కదా. కిందికి వెళ్ళి పడితే 4, డైరెక్ట్ పడితే 6, అవతల పడితే అవుట్. ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ చేస్తుండు. ఓ డిఫెన్స్ ఆడిండు ఫస్ట్ బాల్. సెకండ్ బాల్ గట్టిగా కొట్టిండు, 6 కొట్టిండు. డైరెక్ట్ గేట్కి అయితే అంటింది. క్యాచ్ మిస్. డైరెక్ట్ 6 అయింది. 2 బాల్లకు 2 6 కొట్టిండు. గ్రౌండ్ టైప్ కాదు. బోల్డే. 2 6ల తర్వాత వికెట్ అయితే తీసిండు టింకు. ఇప్పుడైతే సన్నీ బ్యాటింగ్ ఎక్కుతుండు. 5వ బాల్ సన్నీ ఏకంగా 6 కొట్టిండు. కొద్దిగా గేట్ కంటపోతే అవుట్ అవుతుండే. లాస్ట్ బాల్ డాట్. ఇక సెకండ్ ఓవర్ మన కెప్టెన్ కన్నయ్య అయితే వేస్తుండు. 2 ఓవర్లలో నువ్వు అన్న 2వ ఓవర్ ఇది. ఫీల్డింగ్ సెట్ చేస్తుండు. ఫస్ట్ బాల్ అయితే వేసిండు.
ఓ గుడ్ ఫీల్డింగ్, మంచిగా బాల్ చక్కగా ఆపట్టిండు. సెకండ్ బాల్ డాట్. థర్డ్ బాల్ డిఫెన్స్ ఆడిండు. ఫోర్త్ బాల్ అవతల కొట్టిండు. అరే సెలబ్రేషన్స్ ఆగుతలేవు. ఇక బాల్ అయితే కన్నయ్య లెంకుతుండు, బయటకేంది కదా. ఇక బాల్ అయితే దొరికింది. లాస్ట్ 2 balls వైడ్ వేసిండు. కెప్టెన్ అయితే బౌలింగ్ వేస్తుండు. ఓ డిఫెన్స్ ఆడిండు. లాస్ట్ బాల్. ఈ బాల్ గిట్లా రన్ వెళ్ళకపోతే మెడిన్ అవుతుంది కన్నయ్యది. ఓ నాట్ 4 మెడిన్. ఆ పిల్లర్కి వెళ్ళిటే ఉన్నాయి. 2 overs ముగిసేసరికి 18 పరుగులు, 2 wickets. థర్డ్ ఓవర్ అయితే స్టార్ట్ అయింది. ఓ 4 పోయింది. ఫీల్డర్లు ఎందరున్నా మధ్యలోకి వెళ్ళిపోతుంది. మొత్తం 22 స్కోర్. డాట్ బాల్ అవతల కొట్టిండు, అవుట్ అయిండు. ఇక లాస్ట్ వికెట్ కెప్టెనే ఉన్నాడు. ఓ డిఫెన్స్ ఆడుతుండు. ఫోర్ పోయింది. కన్నయ్య దగ్గరికి వెళ్ళి తప్పించుకొని ఉరికింది బాలు. 26 runs. బౌల్డ్. గుడ్ బౌలింగ్. సో 21 పరుగులు కొడితే విన్ను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ పట్టిన ఆరెంజ్ కలర్ అఖిల్ 26 పరుగులు చేసిన టీం. సో కన్నయ్య వాళ్ళు అయితే అనుకున్నట్టు 2 overs కానీ 3 overలనే కట్టడి చేసిండు. ఇప్పుడు 26 పరుగులని కొడతారా మీరు? తగ్గేలే అంటావు. వీళ్ళు తగ్గుతారో వీళ్ళు పెరుగుతారో, వీళ్ళు పెరుగుతారో వీళ్ళు తగ్గుతారో చూద్దాం. లెట్స్ గో. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మన చిన్న కన్నయ్య అయితే బ్యాటింగ్ పట్టిండు. చిన్న కన్నయ్య టీం మొత్తం నీ మీద ఆధారపడ్డది. 2 6 లోటు. ఓ 6. సెకండ్ బాల్. ఓ డిఫెన్స్ ఆడిండు. థర్డ్ బాల్. ఇప్పుడు చిన్న కన్నయ్య మంచి ఊపు మీద ఉన్నాడు. ఫామ్కి వచ్చిండు. ఫామ్కి వచ్చి నాలోపు అవుట్ అయిండు. తింపని ఏమైతుంది? ఎందుకు లేవు ఓలు అన్నారు. క్యాచ్ అవుట్ అయినా. నువ్వు కొట్టకపోతే వచ్చుకుంటే పో. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళు ఎక్కుతురు. ఇప్పుడు కన్నయ్య రంగంలోకి దిగుతుడు. కెప్టెన్ మ్యాచ్ని గెలిపిస్తాడా లేదా చూడాలి. ఓ వాటర్ డిఫెన్స్. బౌల్డ్. అయితే 1 బాల్కు లేకపోతే 2 బాల్కి అవుట్ గా ఊకే. 2వ ఓవర్ స్టార్ట్ అయింది. ఓ అవతల కొట్టిండు డైరెక్ట్. బయట కొట్టిండు. కానీ మొత్తం టింక్ మీద ఆధారపడి ఉంది మీ టీం అంతా. ఇక లాస్ట్ వికెట్. ఈ వికెట్ తీస్తే వాళ్ళైతే గెలుస్తారు. చూద్దాం మరి. అగోగో కన్నయ్య టీం క్లిష్ట పరిస్థితిలో ఉంది. 4 4 4 4 8 పరుగులు, 10 పరుగులు, ఇంకా 17 పరుగులే. ఓ వాట్ బ్యాటింగ్. 4 ఇంకా 13 పరుగులే. నా స్కోర్ 14. ఓ క్యాచ్ డ్రాప్. కన్నయ్య ఏమో సలహాలు ఇస్తుండ వచ్చి. అవసరం లేదు. 6. 20 పరుగులు. ఇంకొక 6 కొడితే డ్రా. 4
7 runs to win. వెళ్ళిపోయిన అవసరం లేదు, అవుట్ అవుతావా? ఇంకొక 6 కొడితే డ్రా. అబ్బో ట్రై చేసిండు, మెల్లగొట్టు ఇంకా ఓవర్లు ఉన్నాయి. 4. ఇంకా 2 పరుగులు కొడితే డ్రా, 3 పరుగులు కొడితే విన్. అంటే ఒక 4 కొడితే విన్ అన్నట్టు. టెంకు ఒక 4 కొట్టు. 4 విన్. టెంకు గెలిపించిండు. ఫ్రెండ్స్ మ్యాచ్ అయితే మంచి రసోత్తరంగా ఆగింది. ఓడిపోతామన్న అంచుల నుండి కన్నయ్య వాళ్ళు అయితే మ్యాచ్ గెలిచిర్రు. వీళ్ళు గెలుపుని నోట్లు మింగి మరీ బయటకు కక్కినట్టు ఓటమి పాలయ్యారు. ఏం కాదు, ఆల్ ద బెస్ట్. ఒక్కొక్కసారి గెలిపోవడం అనేది మా చేతులు ఉంటాయి, ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. సో చూసారు కదా, ఇప్పుడు ఈరోజు గెలిచిన వారికి అయితే ఇప్పుడు నేను ప్రైజులు తీసుకొచ్చి ఇస్తాను. ఫ్రెండ్స్ విన్నర్ ప్రైజెస్ వచ్చేసరికి 2 లీటర్ థమ్స్అప్ వచ్చిన. ఇప్పుడు ఈ థమ్స్అప్ని అయితే పోరాడి గెలిపించిన మన టింకు చేతుల దగ్గర కేపుల్గా తిప్పిద్దాం.